సంవత్సరాలు నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములలో ఎఫ్ఎస్సి నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. అయిపోతుందా? అయిపోతుంది సార్. 2 కల్లా క్లోజ్ సార్. అచ్చా అది కూడా ఇప్పుడు ఎఫ్ఎల్సి ఓకే అయింది. దెన్ బ్యాలెట్ యూనిట్ దాదాపుగా అది కూడా 6,600 వరకు ఇదైంది. ఓన్లీ మనకి టోటల్ రిజెక్షన్స్ చూస్తే ఒక 28 కంట్రోల్ యూనిట్స్, 28 బ్యాలెట్ యూనిట్స్ అండ్ అరౌండ్ 47 వీవీప్యాట్స్ విచ్ ఈస్ అరౌండ్ 0.51% అండ్ యావరేజ్ వరకు మనకి రిజెక్షన్స్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకున్న ఈవీఎంస్ అన్నీ కూడా కొత్త ఈవీఎంస్ వలన మనకి రిజెక్షన్ రేట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఖచ్చితంగా ఈసారి మనం ఎలక్షన్ ప్రక్రియలో ఈవీఎంస్ ఫెయిలియర్ వలన ఉంటున్న డిస్టర్బెన్సెస్ చాలా తక్కువ ఉంటుందని అనుకుంటున్నాము. ప్లస్ ఈసారి ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రానిక్ లెవెల్లో దాదాపుగా 400-500 పారామీటర్స్ కూడా చెక్ చేయడానికి ప్రీ ఎఫ్ఎల్సి యూనిట్ని ఒక కొత్త ప్రక్రియ తీసుకొచ్చారు. దానివల్ల కూడా మనకి ఎలక్ట్రానిక్ లెవెల్లో ఏమేమి ఫెయిలియర్స్ ఉంది అని ముందే మనం ఐడెంటిఫై చేసేసి అది రెక్టిఫై చేయడానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. సో దానివల్ల ఈసారి మనకి ఒక ఫుల్ ప్రూఫ్, ఫెయిలియర్ ప్రూఫ్ ఈవీఎంస్ ఉన్నాయి అని ఖచ్చితంగా మనం అందరికీ చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియలో పూర్తిగా పొలిటికల్ పార్టీస్ ప్రతి ఒక్క స్టేజెస్లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ గుడౌన్ ప్రతిరోజు ఓపెనింగ్ నుండి క్లోజింగ్ వరకు వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. అండ్ ఈ ఎఫ్ఎల్సియు ప్రక్రియలో కూడా వాళ్ళని ముందు పెట్టి ఈ నిటైల్ కార్యక్రమం చేస్తున్నాము. అండ్ స్ట్రిక్ట్ బందోబస్తు పోలీస్ చేస్తున్నారు. ఎస్పీ గారు కూడా ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. సో దానివల్ల ఇక్కడ ఉంటున్న విజిలెన్స్. కొత్తపట్నంలో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ వద్ద తన డబ్బులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడటం నీతిమాల చర్య అని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏమన్నా మామూలు వచ్చిందని మాట్లాడడానికి వచ్చారు, దానికి చర్చ ఎవరు పిలవకుండా లేరు. ఊరికే మీరు ఎందుకు ఇది చేస్తారు? పిలవకుండా ఎవడు ఏం చేయలేదు. పిలవకపోతే నాకు నష్టమేం లేదు. నాకేది నష్టమే ఏంటి పిలవకపోతే? నా కాన్షియస్ నాకుంది. అవన్నీ ఒట్టి మాట అందరూ పిలిచారు,
దాని గురించి చర్చ కాదు. మామూలుగా ఫార్మాలిటీకి వచ్చాడు, దాన్ని మీరు రాజకీయం చేయొద్దు. ఇంకో రాజకీయం ఇక్కడ చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆ జనార్దన్ అని. నిన్న కొత్తపట్నం బ్రిడ్జి మీద పోయినాడు కదా, బ్రిడ్జి మీద పోయి ఏం మాట్లాడాడు? 80% ఆయన చేశాడంట, 20% కూడా చేయకుండా ఉండేదానికి ప్రయత్నిస్తాడు. ఎంత ఆయన పోయేటప్పుడు ఎంత పర్సెంట్ అయింది? అసలు ఆ కాంట్రాక్టర్ పెట్టింది ఎవరు అని ఏం మాట్లాడాడు? నిన్న కాంట్రాక్టర్ దగ్గర ఆయన పర్సంటేజ్ తీసుకున్నాడు. సారీ అమ్మ, కాంట్రాక్టర్ దగ్గర పర్సంటేజ్ తీసుకున్నాడు అని మాట్లాడాడు. నువ్వు ఒక చీవు నెత్తురు నీకు ఉంటే, నువ్వు ఒక మనిషివైతే ఏ గుడి దగ్గర వస్తా, నేను ప్రమాణం చేస్తా, నువ్వు ప్రమాణం చేయి. నువ్వు డబ్బులు తీసుకొని, నేను డబ్బులు తీసుకొని మాట్లాడతావు? సిగ్గు లేదా నీకు? ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేస్తావు, నువ్వు వచ్చి ప్రమాణం చేయి. దాంట్లో ఆ కాంట్రాక్టర్ని పెట్టిందే నువ్వు. నాకు అసలు సంబంధం ఉంది, ఆ కాంట్రాక్టర్ ఎవడో తెలుసా నాకు? ఆ కాంట్రాక్టర్ని నువ్వు తీసుకొచ్చి పెట్టి వాడి దగ్గర డబ్బులు తీసుకొని, వాడంతా బిల్లులు ఇది లేక, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అయితే వాడు అది స్క్వీజ్ చేశారు, ఆపేశారు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ టైం అయిపోయిందని ఆపేశారు. ఆపేస్తే వాళ్ళ బిల్స్ లేకపోతే నేను అది మరీ కనీసం రోడ్డు లేకుండా నేను 40 లక్షల రూపాయలు వాళ్ళకి మెటీరియల్ అన్ని నేను ఇప్పించి, నా డబ్బులు పెట్టించి, నా ఫ్రెండ్స్ పెట్టించి, నేను ఇప్పించి, నేను ఎదురు డబ్బులు పెట్టి ఇస్తే నేను పర్సంటేజ్ తీసుకొని మాట్లాడతావా? నిజంగా నువ్వు ఒక దేవుడిని నమ్మితే నీ బిడ్డల మీద ఒట్టేసి చెప్పు, నేను చెప్తా. ఏం మాట్లాడతావు? దొంగ మాటలు ఎందుకు? మెదకుండా ఏమనుంటే ఇది పని చేయలేదు అని మాట్లాడు. ఈ రకంగా నేను పర్సంటేజ్ అతను తీసుకున్న పర్సంటేజ్ నేను తీసుకున్నాను మాట్లాడతాడు. ఏం మాట్లాడతావు? ఆ కాంట్రాక్టర్ ఎవడు నాకు తెలుసా? నువ్వు తీసుకొచ్చి పెట్టిన కాంట్రాక్టరు నాకు ఇస్తాడు డబ్బులు? నువ్వు డబ్బులు తీసుకొని నా మీద చెప్తావా? ఏం మాట్లాడతావు? ప్రజలు నమ్మించడానికి నీకు మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడతావా? నిజంగా నేనైతే సాయిబాబు గుడికి పోతా, లేదా వెంకటేశ్వర స్వామి గుడికి పోతా. నువ్వు ఏ గుడికి వస్తావు? నీకు అసలు దేవుడి మీద నమ్మకం ఉందా? ఏ గుడికైనా వస్తా. నువ్వు నిజంగా నువ్వు డబ్బులు తీసుకోలేదని చెప్పు, నువ్వు ప్రమాణం చేయి. నేను డబ్బులు తీసుకున్నాను మాట్లాడావు కదా, నేను ప్రమాణం చేస్తాను. ఏం మాట్లాడతావు? నువ్వు డబ్బులు తీసుకొని నా మీద వేస్తావు. ఏం మాట్లాడు? కాంట్రాక్టర్ పెట్టింది నువ్వు. ఆ కాంట్రాక్టర్ మొహమే నాకు తెలీదు. నువ్వు ఈ విషయం మాట్లాడి నువ్వు డైవర్ట్ చేస్తావేంటి? ఏమి డైవర్ట్ చేస్తావు? ముందు ఇది కానీ నువ్వు ఈ విషయం మొదటి నువ్వు చేయాలా. ఈ విషయం నువ్వు తేల్చాలా. నువ్వు గుడికి రావాలా. నువ్వు డబ్బులు తీసుకున్నావా, నేను తీసుకున్నావా, లేదా ఆ కాంట్రాక్టర్ని పిలుద్దాం, తేలుద్దాం. నీకు దమ్ముంటే రా. ఇట్లా చీప్ మాటలు, చీప్ చేష్టలు చేయవాక. ఏంది నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండవు? అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినందుకు ఫ్రీజ్ చేశారు, అందువల్ల అది లేట్ అయింది. ఆ లేట్ అయిన దానికి నేను 40 లక్షలు మెటీరియల్ ఇచ్చి నేను పని చేయించా అక్కడ. ఇప్పుడు ఇంకా 2 కోట్లు కావాలా? ఆ 2 కోట్లు కూడా నేనే పెట్టాలనా? నా సొంత డబ్బులు పెట్టాలనా? అప్పుడు నేను 40 లక్షలు ఇచ్చి మెటీరియల్ ఇప్పించినాను. ఏం మాట్లాడతావు? నువ్వు డబ్బులు తీసుకొని వాడికి ఎంత తీసుకున్నావు అతనే చెప్పాడు, అది తీసుకున్నాడు సార్, ఏం చేయాలని. ఇదేంది ఈ మాటలు? అతను లాస్ట్లో అతను ఎవరో తెలియదు, ఒక 2 సంవత్సరాల తర్వాత పిలిపిస్తే వచ్చాడు. వస్తే అడిగా, ఏందా ఇదంటే, సార్ అది సెంట్రల్ గవర్నమెంట్ సార్, అది బిల్లు రాలేదని. ఇది ఇప్పుడు పని చేయాలంటే ఒక 40 లక్షల మెటీరియల్ కావాలి సార్, అది ఇప్పిస్తే నేను చేస్తాను. అది నేనే ఇప్పించాను. కాంట్రాక్టర్ పిలిచారా మనం? వాళ్ళ కాంట్రాక్టరే కదా. ఆ కాంట్రాక్టర్ మరి నాకెందుకు ఇస్తాడు? ఆయన పెట్టిన కాంట్రాక్టరు. ఇంతనే ఆయన పక్కన ఆయన ఉమా ఆయన పెట్టుకొని మాట్లాడతాడు. ఆ ఉమా కూడా అంతే, ఇద్దరే. ఏం మాట్లాడతాడు? ఆయన మాట్లాడతాడు. తెలుసుకొని మాట్లాడు. ఉమా, నువ్వు ఒక ఇన్ఛార్జిగా వచ్చావు, అసలు ఏం జరిగిందో పక్కన ఆ కాంట్రాక్టర్ ఎవరు సంబంధించినాడు కనుక్కొని మాట్లాడవా. నీకు కూడా క్యారెక్టర్ దెబ్బతింటుంది ఇతని వల్ల. ఆ ఉమాకి చెప్తా ఉన్నా. అప్పుడు మాతో ఎమ్మెల్యే చేసినాడు ఆయనకి చెప్తున్నా. ఆయనకి అసలు పక్కన ఏం జరిగిందో ఒకసారి కనుక్కొని మాట్లాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం. దీనికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, నువ్వు దమ్ముంటే రా, ఆ కాంట్రాక్టర్ తీసుకొని రా, నీ కాంట్రాక్టరే రా, మాట్లాడదాం. అంతవరకు నువ్వు వేరే డ్రైవర్ చేయవాలి దాన్ని.
రాష్ట్రంలో యానాదులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాజకీయ రిజర్వేషన్లోను, అభివృద్ధిలోను, సంక్షేమంలోను వీరికి సరైన ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు తుపాకుల హరిప్రసాద్ అన్నారు. స్థానిక ఒంగోలు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావుడి శ్రీనివాసరావు, రామకోటి, కొమరవెల్లి శ్రీనివాసులు, పి లక్ష్మమ్మ, సరస్వమ్మ, కనకయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ మా జనాభా ప్రాతిపదికన ప్రవేశపెట్టి తక్షణమే అవి డైవర్ట్ కాకుండా నేరుగా డైరెక్ట్ గా మా యానాది గ్రామాలకి మా బడ్జెట్ ప్రవేశపెట్టండి. అదేవిధంగా ఈరోజు సంక్షేమం, మరి ఆరోగ్యం, వైద్య, అదేవిధంగా విద్యా పరంగా చూస్తే మా పిల్లలు ఈరోజు గురుకుల పాఠశాలలో ఉన్నారు. 100 సీట్లు ఇస్తారు, లేదా 30 ఇస్తారు. 30 ఇచ్చి మిగతా లేవు. మీరు ప్రైవేట్ స్కూల్లో చదవండి అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేదు. కుటుంబం చూసుకోవాలా, బిడ్డలు చదివించుకోవాలా. 2 అగోచరమైన పరిస్థితులు ఈ రోజు అనాథలు ఉన్నారు. కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి రాజకీయ పాలకనానికి ఈ రోజు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల మేధామదనం మీరు సర్వే చేయండి. యానాదుల జనాభా ప్రాతిపదికన 2011 సెన్సస్ ప్రకారం కాకుండా 2023 సెన్సస్ ప్రకారం మీరు సర్వే చేయండి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల్ని మీరు బయటికి తీసి యానాదులకు కావాల్సినటువంటి మా వాటా మాకెంత అనేటువంటి మా వాటాని మాకు కల్పించాలని చెప్పి ఈరోజు ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి పాలకులారా, ఇకనైనా మాకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషను, మాకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమం, మాకు రావాల్సినటువంటి ఎస్సీ నిధులు ఇవన్నీ కూడా మాకు ఇవ్వకపోతే రేపు 2024లో ఇప్పుడే చెప్తా ఉన్నాం మేము. 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరైతే ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే రేపు స్పష్టంగా మా యానాదులకి మేనిఫెస్టోలో యానాది కార్పొరేషన్, అదేవిధంగా యానాదులకి రాజకీయ ప్రాతినిధ్యం, అదేవిధంగా మా సంక్షేమ, అభివృద్ధి అన్ని రంగాల్లో ఎవరైతే సక్రమైనటువంటి హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే పొందుపరుస్తారో అదే రాజకీయ పార్టీకి ఈ యానాదులు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రకాశం జిల్లాలో మహాకూటమి మా గిరిజన యానాది సంఘాలన్నీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన అన్ని సంఘాల నాయకులకి, నా పేరు కత్తి పద్మ, వ్యవసాయ కార్మికులు యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు. నేను ఈ రోజున ఈ మీడియా పూర్వకంగా నేను అందరికీ ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాను. ముందుగా ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కమ్యూనిటీలో కానీ రాజకీయ రంగంలో కానీ ముందుండి పనిచేస్తున్నాము. మా యానాదులు అనే వాళ్ళు ఈ 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాను. ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగా మా యానాదులకి ఏదో ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు పదవుల్ని ఇస్తారే కానీ గవర్నమెంటు మా వాళ్ళనైతే ఎవరిని పని చేయనీయరు, గుర్తించరు. అలాంటి పరిస్థితుల్లో మా యానాదులు ముందుకి ఈరోజు కూడా బయటికి వచ్చే పరిస్థితులు లేవు. గత 60 సంవత్సరాలు మాకు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఈరోజు కూడా గతం నుంచి ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ముందుకి రానియట్లేదు మమ్మల్ని. ఎందుకని రానియట్లేదు అనే ఉద్దేశం ఈరోజు మేము చర్చించుకుంటే, రాజకీయ రంగంలో ఎస్సీ ఎస్టీలు అంటారు, ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అది ఎందుకని ఈరోజు మేము మీడియా పూర్వకంగా రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు కూడా రాజకీయ రంగంలో మంచి అవకాశాలు కల్పించి మా గిరిజనులు
ఓట్లు దండుకోవడానికే వస్తారు కానీ మాకు ఈ అవకాశాలు కల్పించటం లేదు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీలో ఎవరున్నా కావచ్చు, ప్రతి వాళ్ళకి కూడా నేను ఈ మీడియా పూర్వకంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. రాజకీయ రంగంలో కూడా మా వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఏదో ఒకటి మాకు ఇచ్చి మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని బయటికి ఏ పార్టీ అయితే బయటికి తీసుకురావస్తుందో 2014 ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఏ పార్టీ అయితే 2024 ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ పార్టీ అయితే గుర్తించి మా వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్తుందో ఆ పార్టీకి మా వాళ్ళంతా కూడా పనిచేస్తారని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు మేము ఎన్నో మీటింగులు పెట్టుకుంటున్నాం. మా కమ్యూనిటీ పరంగా ఎంతోమంది ఈ రాష్ట్రంలో మా సోదరి మనులంతా కూడా కమ్యూనిటీ పరంగా ఎన్నో సంఘాలు పెట్టుకుంటున్నాము, చేస్తున్నాము. ఒక కమ్యూనిటీ పరంగా ఎదిగామే కానీ రాజకీయ పరంగా మేము ఎదగలేదు. రాబోయే 2024 మేము రాజకీయ రంగంలో కూడా ఎదగాలని, మేము కూడా గుర్తింపు రావాలని ఈ మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తాం. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని, ముఖ్యంగా ఈ ఆరోపణల మీద ఏ గుళ్ళైనా ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాగరపాటి నాయకులు కటారి శంకర్, కావటి రవికుమార్, గంటా రాము, కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణం, నిన్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కొత్తపట్నం బ్రిడ్జి దగ్గర ఆ వర్షానికి ఏదో అక్కడ కొంచెం డ్యామేజ్ అయిందని అక్కడికి విజిట్గా వెళ్ళి కొంచెం అవాకులు చవాకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడటం జరిగింది. మేము తీవ్రంగా ఆ మాటలు ఖండిస్తూ దామచర్ల జనార్దన్ గారిని మేము ఒకటే అడుగుతున్నాం. మీరు ఒక పక్క మేము 80% నా టైంలో ఆ బ్రిడ్జి కంప్లీట్ అయిందంటారు. మరి మీరు 80% ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తే అక్కడ కొత్తపట్నం మండలం దాదాపు 7,000 మెజారిటీ మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. సరే, అదేవిధంగా సరే మీరు అంటున్నారు, మీరు అన్నట్టుగా 80% మీరు కంప్లీట్ చేస్తే సరే మిగతాది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కంప్లీట్ చేయలేకపోయారని మీరు విమర్శిస్తున్నారు. మీరు కేవలం మీ సామాజిక వర్గమైన ఆ కాంట్రాక్టర్ని పెట్టుకొని మీరు ఆ బ్రిడ్జి కంప్లీట్ అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని మరి ఆయన ఆ కాంట్రాక్టర్ ఇప్పటికీ పలు దఫాలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పిలిచే అతనికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటికి సొంత నిధులతోటి దాదాపు 40 లక్షలు సొంత నిధులు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దానికి ఆ బ్రిడ్జికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రజెంట్ నాకు బిల్ ఆగిపోయింది, ఆ డబ్బుల వల్ల నేనంటే ఆయనకి అమౌంట్ కూడా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంత నిధులతో ఇవ్వటం జరిగింది. మరి ఆ కాంట్రాక్టర్ సహకరించట్లా, కావాలనే కేవలం ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేయకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెడ్డ పేరు ఉంటుంది, దాన్ని వాడుకుందాం, రాజకీయం చేద్దామని కేవలం అతను మీ టైంలో ఉన్న కాంట్రాక్టరే మీరే చెప్తున్నారు 80% నేను కంప్లీట్ చేస్తున్నామని. 80% కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మరి ఆ తర్వాత ఏమీ చేయలేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నప్పుడు కమిషన్లు ఎవరికి ముడతాయండి? 80% చేసినోడికి కాంట్రాక్టర్ వర్క్ చేసినోడికి మీరు తీసుకుంటారా కమిషన్లు? వర్క్ ఏం చేయలేదని ఒక పక్క చెబుతున్నారు, మరి కమిషన్లు ఎట్లా తీసుకుంటారు? ఒకవేళ మనం అనుకుందాం మీరు అన్నట్టే మాటల్లో, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మీరు కేవలం ఏదైతే నిన్న జరుగుతున్న మీరేదో పాదయాత్ర స్టార్ట్ చేశారు, ఎక్కడికి పోయినా కూడా మరి అక్కడ మరి గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రవేశపెట్టారో, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రజల దగ్గర స్పందన చూసి ఎవరు గతంలో మీరు చేసింది ఏంది, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందనే దీని మీద మీరు ఫ్రస్ట్రేషన్లో
నిన్నేదో మాట్లాడినట్టు క్లియర్గా కనపడతా ఉంది. మరి మీరు అన్నట్లుగా మరి ఆ కమిషన్ లేదో అన్నారు. ఆ కమిషన్గా నిజమైతే మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి పర్టికులర్గా మీరు ఏ గుడికైనా చెప్పండి, వచ్చి అక్కడ ప్రమాణం చేస్తారు. ఆయన కానీ కమిషన్లు తీసుకుంటే, మీరు కమిషన్లు తీసుకోలేదు అని మీరు వచ్చి ప్రమాణం చేయగలరా? మరి మీరు ఎక్కడైనా చెప్పండి, ఏ గుడైనా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు కూడా మా నాయకుడు ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేస్తారు. మీరు గతంలో ఆ బ్రిడ్జి కానీ మీ సామాజిక వర్గమైన కాంట్రాక్టర్ని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారని మీరు వచ్చి ప్రమాణం చేయగలరా అని మేము మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా మరి ఆ డెవలప్మెంట్స్ అయ్యి అంటున్నారు. మరి అవన్నీ మా మండల నాయకులు వచ్చారు, కొత్తపట్నం మండల నాయకులు, వాళ్ళు చెప్తారు. అదేవిధంగా మీరు ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ఇంగిత జ్ఞానం మర్చిపోయి మాటలు తూలేరు. నిన్న బేషరతుగా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. మీరు ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా ఒక్కొక్క పదవుల్లో మేము ఉన్నాం, మమ్మల్ని పట్టుకొని పనికిమాలిన కొడుకులు అన్నారు. ఈ మాటను మీరు ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి. మీరు ఒక మాజీ శాసనసభ్యులు, మిమ్మల్ని మేము ఎప్పుడు మర్యాదగానే సంబోధిస్తున్నాం. మేము మాట్లాడగలం, కానీ మాకు ఒక సంస్కారం అడ్డు వస్తుంది. మా తల్లిదండ్రులు కానీ మా నాయకుడు కానీ మాకు సంస్కారం నేర్పించారు. కానీ నీలాగా పనికిమాలిన కొడుకులు అంటే ఆయన అభిమానించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోసం మాట్లాడుతుంటే, అంటే మీకు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు, మరి మీ దృష్టిలో వాళ్ళు కూడా పనికిమాలిన కొడుకులేగా. దయచేసి దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలా, క్షమాపణ చెప్పాలా. అదేవిధంగా ఇప్పుడు మీరు అనేది పక్కన ఏదైతే మేము మాట్లాడుతున్నామో అనేక రకాల అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. దాంట్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీస్, కాపులు, మరి అన్ని కులాలు ఉన్నాయి. మీరు అన్న మాటలు అన్ని సామాజిక వర్గాలు తగిలేటట్టున్నాయి. కాబట్టి దయచేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మేము నెక్స్ట్ దీని మీద ఇంకా ఉధృతంగా మాట్లాడాల్సి వస్తుందని తెలియజేస్తూ, మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా డెవలప్మెంట్ నిజంగా చేస్తుంటే చెప్పాలా. డెవలప్మెంట్ మీరు చేసింది ఏదో చెప్పుకోక ఇప్పుడు ఏదో రోడ్ల మీద రోడ్లని గుంటల బండి అని మీరే చెబుతున్నారు. ఆ కొత్తపట్నం మండలం సంబంధించి మళ్ళీ గుంటల బండి అన్నారు. అంటే మీరు గుంటల బండి ఇంతవరకు క్లియర్ చేసుకోలేదనేగా. మరి దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ, రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలందరూ తెలుసు. మీరు అంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు అడుగుతారని. ఇప్పుడు కాదు, ఆయన దాదాపు సంవత్సరం నుంచి గడప గడపకి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ప్రజల దగ్గర ఏదైతే మరి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ, మరి ఆయన ప్రతి గడప గడప ప్రతి ఇంట్లో కూడా ఒక 5-10 నిమిషాలు కేటాయించి వారి మంచి చెడ్డలు అడగడం జరుగుతుంది. మరి మీరు చేస్తున్నారు. నిన్న ఏదో ఒక పోర్ట్లో ఏదో కుప్పలో డివిజన్ కంప్లీట్ చేశారంట. మరి మాకు నవ్వు వస్తుంది. ఆ డివిజన్లో ఒక్కో డివిజను బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 10-15 రోజులు పడుతుంది. మీరు ఒక పోర్ట్లో కంప్లీట్ చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు ఎంత చిత్తశుద్ధితో మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారో. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందినయో లేవో ప్రతి ఇంటికి పోయి వాళ్ళని అడిగి, మరి ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళకి పెన్షన్లు కానీ ఇంకో సమస్యలు ఉన్నా కూడా మరి సొంత నిధులతో వాళ్ళకి ఆర్థిక సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. ప్రజలంతా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు కూడా మీ మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని ఈ పత్రిక ముఖంగా మేము తెలియజేస్తూ, రాబోయే కాలంలో ప్రజలు ఎవరైతే మంచి చేశారో వారికే పట్టం కడతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి 14-19 సంవత్సరాల మధ్యలోనే అంతా డెవలప్ చేసినట్టుగా, అంతకుముందేం డెవలప్ కానట్టుగా, ఇప్పుడు కూడా ఏం డెవలప్ చేయనట్టుగా ప్రతిసారి మీటింగుల్లో చెప్పుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉండే అవకాశాలను బట్టి ఎక్కువ నిధులు తెచ్చి ఎవరు అభివృద్ధి చేశారనేది ఈరోజు ప్రజలందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా మా కొత్తపట్నం మండలం విషయంలో చూస్తే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో 2004లో డిసెంబర్ 26 సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సునామీ ఎఫెక్టెడ్ వచ్చినప్పుడు ఏదైనా తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ వెంటనే తరలి సురక్షిత ప్రాంతాలకు రావాలనే ఒక ఉద్దేశంతో
అక్కడ ఏం చేస్తే వీటికి నివారణ అని చెప్పేసి ఆ రోజు అడిగితే ఆ రోజు పంచాయతీలు మండలాలు అందరూ తీర్మానం చేసి మాకు కావాల్సినటువంటి రహదారులు రోడ్లు బ్రిడ్జీలు అన్నీ నిర్మిస్తే ఏదైనా సునామీ వచ్చేటప్పుడు ఎఫెక్టెడ్ ఏదైనా గవర్నమెంట్ ప్రకటిస్తే సునామీ వస్తుందని అప్పుడు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి అతి త్వరగా తరలించేదానికి అవకాశం ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారాలతోటి నివేదికలు పంపించడం జరిగింది. దానిలో భాగంగా కేఎం ఆర్ఎండ్బి రోడ్ అంటే ఈతముక్కల టు సూరారెడ్డిపాలెం ఉండే రోడ్లో ఒక 2 బ్రిడ్జీలు శాంక్షన్ చేయడం జరిగింది. అవి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంట్రాక్టర్ లేట్ అవటం వల్ల తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక వాటిని నిర్మించడం జరిగింది. ఆ రోడ్ల మీద పోయి ఇప్పుడైనా చూడొచ్చు. అవి మామూలుగా తీర ప్రాంతం సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సైక్లోన్ ఎఫెక్టెడ్ సంబంధించినటువంటి ఫండ్స్ ద్వారా రిలీజ్ అయ్యి ఒక 2 బ్రిడ్జీలు నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని మన తెలుగుదేశం నాయకులు పదే ఈ బ్రిడ్జీలు మేమే కట్టాం, అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు, వీటి మీద నట్లు కూడా మేమే కొట్టాం, వీటి మీద గీతలు కూడా మేమే గీసామని చెప్పుకొని సంబరాలు పట్టడం చాలాసార్లు జరుగుతుంది. కానీ వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో సునామీ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి మామూలుగా సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కింద శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ నిర్మాణం జరిగే టయానికి వచ్చేళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వంలో రావడం జరిగింది. కానీ వాళ్ళు అవి శాంక్షన్ చేయించినటువంటి దాఖలాలు లేవు. కాంట్రాక్టర్లు ఎవరైతే ముందే టెండర్లు వేశారో వాటి మీద ఈరోజు కూడా బోర్డులో అతికిచ్చున్నాయి. ఏ ఫండ్ ఏందనేది కూడా అందరు చూసుకోవచ్చు పోయి. అదొకటి. ముఖ్యంగా కొత్తపట్నం దగ్గర ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్నటువంటి బ్రిడ్జిని వాళ్ళ ప్రభుత్వంలో ఆయన మంజూరు చేయించాడు, దాని పనులు మొదలుపెట్టారు. కానీ దాన్ని అసంపూర్తిగా పూర్తి చేయకుండా వదిలేసి వెళ్ళింది ఎవరనేది మేము అడుగుతున్నాం. వదిలేసి వెళ్ళింది మీరు. వదిలేసి వెళ్ళిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎవరైతే అధికారులకు సహకరించకుండా మిగిలిన బ్యాలెన్స్ అన్ని పెండింగ్ పెట్టడం వల్ల కాలాతీతం అయింది. దానికి ఎన్నోసార్లు మా శాసనసభ్యులు వచ్చి సందర్శించడం, సంబంధిత ఆర్ఎండ్బి అధికారులను పిలిచి మాట్లాడటం, అది ఈరోజు కంప్లీట్ చేసి ఇప్పుడు దాని మీద ట్రాఫిక్ వదిలి వెళ్ళకుండా కూడా జరుగుతూ ఉంది. అదేమంటే అవన్నీ మీరు చేయలేకపోయారు, మేమంతా 90% అన్నాడు. అది తప్పదు. 90% వాళ్ళు చేయలే, 50% చేసి వదిలేసి వెళ్ళారు. కొదం 50% వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే జరగడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే అభివృద్ధి మా టైంలోనే జరిగింది. అభివృద్ధి అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేయలేదని పదే చెబుతున్నారు. ఈరోజు చూస్తే కొత్తపట్నం మండలంలో 15 గ్రామ పంచాయతీలు, 15 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయానికి 70 లక్షల లెక్కన సచివాలయ బిల్డింగ్స్ కానీ, ఆర్బీకేస్ కానీ, వెల్నెస్ సెంటర్స్, ఆ విధంగా దాదాపు 10,50,00,000 రూపాయలతో మండలంలో ప్రతి గ్రామంలో బిల్డింగులు నిర్మించడం జరిగింది. తర్వాత గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో 10 కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామాన్ని సిమెంట్ రోడ్లు వేసాం. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు, అంతకుముందు మీ గవర్నమెంట్ ఎన్ని చేశారు అనేది కూడా లెక్కించుకుందామంటే గ్రామాల వారీగా రెడీ. తర్వాత గ్రావెల్ రోడ్స్ వచ్చేసి 70-30 లొకేషన్లో దాదాపు 10 కోట్ల రూపాయలతో గ్రావెల్ రోడ్లు కూడా నిర్మించడం జరిగింది. తర్వాత స్పెషల్గా ఆలూరు చేజర్ల అనే ఒక రోడ్డుకి, లింక్ రోడ్డుకి 3 గ్రామాలను కలుపుతూ 6,62,00,000 రూపాయలని గౌరవ శాసనసభ్యులు మంజూరు చేయించడం, రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. ఎవరైనా చూసుకోవచ్చు. తర్వాత కేఈఎంఈ ఆర్ఎండ్బి రోడ్డు ఈతముక్కల టు సూరడ్డిపాలెం రోడ్లో నుంచి ఆలుకురపాడు అనే రోడ్డు ఒకటి ఉంది. ఆలుకురపాడు విలేజ్కి టంగుటూరు మండలం, కొత్తపట్నం మండలం లింకు కలిపేది. దానికి 1,70,00,000 రూపాయలు గౌరవ శాసనసభ్యులు మంజూరు చేయించడం, రోడ్డు నిర్మాణం చేసి రన్నింగ్లో ఉంది. అది కూడా మీరు వచ్చి పరిశీలించుకోవచ్చు. తర్వాత వస్తే రాజుపాలెం అనే రాజుపాలెం గ్రామంలో నుంచి ఒక పెద్దపట్టపాలెనికి బీటీ రోడ్డు 34 లక్షల రూపాయలతో నిర్మించడం కూడా జరిగింది. ఇప్పుడు పోతే ఒక మోటుమాల దగ్గర నుంచి గుండమాలకి ఒక 84 లక్షల రూపాయలు ఇప్పుడు మంజూరై టెండర్ కూడా అయింది. నిర్మాణం తొందరలో పని మొదలు పెట్టబోతున్నారు. తర్వాత చూస్తే నాడు నేడు అనే స్కీమ్ ద్వారా మా కొత్తపట్నం మండలంలో 58 స్కూల్స్ ఉంటే ఫస్ట్ విడతలో 30 స్కూల్స్, రెండో విడతలో ఒక 17 స్కూల్స్, ఇప్పుడు 46 స్కూల్స్ని నాడు నేడులో అభివృద్ధి చేయడం జరిగింది. స్కూల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్కూల్లో పిల్లలకు సంబంధించిన బల్లలు కానీ, లైట్లు కానీ, కరెంటు కానీ, మరుగుదొడ్లు, నీటి వసతి మొత్తం A to Z అదనపు తరగతి గదులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా ఓన్లీ ఒక 12 స్కూల్సే 3వ విడతలో పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మీరు వచ్చి పరిశీలన చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రజలకి, ప్రతి పేదవాడికి అవసరమైనటువంటి ఏ పథకాలు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అయితే పెట్టారో ఆ పథకాలన్నిటి ద్వారా ప్రతి సచివాలయానికి 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి పేదవాడి అకౌంట్లో పట్టడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే దాదాపు 450-500 కోట్ల రూపాయలు
మా మండలంలో ఉన్నటువంటి పేద ప్రజల అకౌంట్లో పట్టడం జరిగింది. టోటల్గా మొత్తం మేము చూసుకుంటే కనివిని ఎన్నికైన రీతిలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాదాపు ఎప్పుడు కనివిని ఎరగిన చరిత్రలో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఒక్క కొత్తపట్నం మండలంలోనే అభివృద్ధి జరిగిందంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు వచ్చి అన్నీ పరిశీలించుకోవచ్చు, అధికారుల దగ్గర అన్నీ సంబంధించి మీరు ఏ కావాలన్న నివేదికలు తీసుకోవచ్చు. ఆ విధంగా గతంలో ఎప్పుడు జరగలేదు. అంతమంది ముఖ్యమంత్రులు పాలన చేసినా కూడా ఇంత అభివృద్ధి, ఇంత డబ్బులు చిన్న చిన్న పల్లెటూర్లకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి పొద్దుగూకులు మా టైంలోనే అభివృద్ధి జరిగింది, వైఎస్ఆర్సీపీ ఏం పట్టించుకోలేదని అంటే కరెక్ట్ కాదు. నాడు నేడులో ఈతముక్కలో పీహెచ్ సెంటర్ ఉంది, అదేవిధంగా కొత్తపట్నం కూడా పీహెచ్ సెంటర్ ఉంది. ఈరోజు అంతకుముందు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, పాత ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి, కొత్త ఫోటోలు కూడా ఉన్నాయి. తర్వాత గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంత మంజూరు చేయించారు. ఈరోజు చూడండి 2 హాస్పిటల్స్ నెంబర్ 1గా ఉన్నాయి, బ్రహ్మాండంగా ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా 108, 104 వాహనాలు కూడా మా మండలానికి సపరేట్గా శాంక్షన్ చేయించి మండల ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాకుండా కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్కు సంబంధించి దాదాపు 400 కోట్ల రూపాయలని మంజూరు చేయించున్నారు. తొందరలో కూడా అది ఎన్నికల్లోపు శంకుస్థాపన కార్యక్రమం చేస్తామని మా శాసనసభ్యులు గారు తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా మండలంలో ఉన్న 15 గ్రామ పంచాయతీల్లో వైఎస్ఆర్ జగనన్న లేఅవుట్స్ అని పెట్టేసి దాదాపు 45 ఎకరాలని ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కొని ఈరోజు దాదాపు 4000, 3000 చిల్లర మందికి పట్టాలు మంజూరు చేసి ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మీరు పోయి చూడొచ్చు, వైఎస్ఆర్ కాలనీలో అన్ని వసతులతోటి రోడ్లు, నీటి వసతి, కరెంటు వసతి, వాళ్ళకి ఫ్రీగా కరెంటు సర్వీస్ ఇవ్వటం, వాళ్ళు ఫ్రీగా జలజీవన్ మిషన్ ద్వారా ట్యాప్ ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి ఈరోజు అంతా ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందరూ బ్రహ్మాండంగా ప్రతి వైఎస్ఆర్ కాలనీలోనే ప్రతి గ్రామాన ఏ వైఎస్ఆర్ ముందుగా అందరికీ నమస్కారం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు అక్రమార్జనే ధ్యేయంగా, జనార్దన్ అంటే ధనార్జన అదే లక్ష్యంతో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే నిన్న నేను సచ్యులుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని మాట్లాడటం జరిగింది. మరి ఆయన మాట్లాడుతూ నేను ఒంగోలు నియోజకవర్గంలో 10 బ్రిడ్జిలు ఉన్నాయి, 8 బ్రిడ్జిలు నేను కంప్లీట్ చేశాను, ఒంగోలుని అభివృద్ధి పదవులు నడిపానని చెప్పడం జరిగింది. సార్, మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీరు నిజంగా ఒంగోలు అనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపి ఉన్నట్లయితే 2019 ఎలక్షన్స్లో మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దాదాపు 27,000 మెజార్టీ ఎలా వస్తుంది? 23,000 మెజార్టీ 2019లో మా నాయకుడికి వచ్చింది అంటే మరి మీరు శాశ్వత అభివృద్ధి చేస్తే కదా. శాశ్వత అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. గతంలో ఉల్చి చెక్ డ్యామ్ అని చెప్పుకోవాలి, లేకపోతే రిమ్స్ కాలేజ్ అని చెప్పుకోవాలి, అది గొల్లకమ్మ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఇవన్నీ చరిత్రలో నిలిచిపోతాయి. పలానా పని చేశారు పలానా టైంలో అని చెప్పి రానున్న భావితరాలు కూడా చెప్పుకుంటాయి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి. మీరు చేసినంత అవినీతి, అక్రమం, బూటకపు రోడ్లు, బూటకపు పెయింట్లు, మరి మేము చేశాను అంటారు. నిజంగా మీరు చేస్తున్నట్టయితే మరి 2019లో గెలవాలి కదా. మరి అలాగే చెప్తున్నా, మీరు దీనికి ఎలాగా కప్పిపుచ్చుకుంటారంటే జగన్ ఒక అవకాశం అంటే గెలిచారు అన్నట్టుగా మాట్లాడతారు. మరి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ ఏం కాదు కదా, గతంలో 4 సార్లు గెలుచున్నారు కదా. మరి 4 సార్లు గెలిచిన వ్యక్తి ఏం చేయకపోతే మరి 5వ సారి ఎందుకు గెలిపిస్తారు భారీ మెజారిటీతోటి? మరి అది ఎందుకు గ్రహించట్లేదో జనార్దన్ గారికి నేను హితవు పలుకుతున్నా. మరి అలాగే జగన్ అనే వ్యక్తిని మరి చూసి ఒక్క ఛాన్స్ అని అడిగితే గెలిచారంటే, మీరు నిజంగా 2014 ఎలా గెలిచారంటే మోడీ హవా, అప్పుడే వచ్చిన పవన్ కళ్యాణ్ గాలి తప్పితే మిమ్మల్ని ఒంగోలులో నమ్మే పరిస్థితిలో లేరు సార్ అని మీకు చెబుతున్నా. మళ్ళీ మీకు చెప్తున్నాం, మీరు ఎన్నిసార్లు చెప్పినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి అది వృధా ప్రయాస తప్పితే వేరే ఇదే లేదు. మా నాయకుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 మందికి సీట్లు ఇప్పించే దమ్మున్న నాయకుడు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి మీకు ఇప్పుడు అక్కడ మీ స్థానం ఆగమ గోచరం. జనసేన పొత్తులో భాగంగా మరి జనసేన క్యాండిడేట్కి ఇక్కడ టికెట్ ఇస్తారని చెప్పి ఒంగోలు అనుకున్నారు. మరి మీరు ప్రచారం ఎత్తుకోకుండా మాట్లాడి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి కనుక మాట్లాడితే మీకు టికెట్ వస్తుందని మరి ఒక ఆశ, అలాంటి ఉద్దేశాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్పితే మీరు నిజంగా ఎలా మాట్లాడతారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసే అభివృద్ధి గురించి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉంటుంది, ఒక్కో నాయకుడు ఒక్కో విధానం ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విధానం పేదలు సంక్షేమంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, వాళ్ళ కోసమే పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారి విధానం సంపన్నులు సుఖపడాలి, సంపన్నులు మెరుగుపడాలి, నా జాతి లబ్ధి పడాలి.
ఈ రెండు విధానాలకి వ్యత్యాసం. ఉదాహరణకి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈయన ఎంపీల్ని తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి రోడ్లు రవాణా వ్యవస్థ మరుగుపరిచి 60 to 40% కమిషన్తో పనిచేస్తాడు. అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు, ఉపాధి, విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు, ప్రజలకు ఉపయోగపడే పథకాలు చేస్తారు. ఈ మహానుభావులు ఇద్దరిలో ఎవరు ప్రజల నాయకుడు, ఎవరు ప్రజాద్రోహి అని గమనించాలి మీరు. 2, బూతు సంస్కారం. ఇవాళ బూతు సంస్కారం అనేది చిన్న నాయకుడు లోకేష్ దగ్గర నుంచి ఎదిగిన ప్రతి నాయకుడికి అలవాటైపోయింది. అసెంబ్లీలో బోండా ఉమా దగ్గర నుంచి నిన్న డీజే గారి దాకా సమర్థుడు ఎప్పుడు స్థిమితంగా సమాజం చెబుతాడో, అసమర్థుడే చేతగాక నోరు పారేసుకుంటాడు. డీజే గారు, ఒంగోలు పట్ల అభివృద్ధిని మీరు చెప్పుకుంటున్నారే, ఈరోజు అరగంట వర్షం పడితే నడువు లోతు నీరు ఊర్లో ఎందుకు ఉంటుంది? సమాధానం చెప్పగలరా? మీ స్వార్థానికి సైడు కాలువ నిర్మాణం సరైన విధానం లేకుండా మీరు చేసిన అక్రమాలకి ఈరోజు ఊరు ఇంకా నీట ఉండడానికి కారణం. దీనికి మీరు సిగ్గుపడతారా, లేక అడిగిన వాళ్ళు తంతారా, లేక తిడతారా? 2, డీజే గారు, మీరు అన్నారు కదా, మీ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులన్నీ, మీ హయాంలో ఇచ్చిన పెన్షన్లన్నీ, మీ హయాంలో ఇచ్చిన ఏ ఉపాధి అవకాశాలన్నీ మీరు సమాధానం చెప్పగలరా? మీ ఇంటికి రావాలంటే మీ జాతి నాయకుడన్నా కావాలి, లేదా డబ్బున్న నాయకుడన్నా కావాలి, లేదా చివరాఖరిలో ఒక పార్టీ నాయకుడన్నా కావాలి. సామాన్యులు గడప తొక్కడానికి ఎప్పుడన్నా మీరు అవకాశం ఇచ్చారా? మెడబెట్టి బయటకు గెంటారు. ఒక ఎంఆర్ఓ రేషన్ కార్డు ఇవ్వలేడు. ఎందుకని? అయ్యా జన్మభూమి కమిటీలో సంతకం పెడిచురా ఆ రేషన్ కార్డు కావాలంటే. ఒక ఎండిఓ పెన్షన్ రాయలేడు. ఎందుకు? అయ్యా జన్మభూమి కమిటీలో సంతకం పెట్టురా. ఇంతటి దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర్ కానీ ఎక్కడా చేయలా. మీరు మాట్లాడతాం హాస్యాస్పదం. ఇంకోటి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి నా నమస్కారములండి. నిన్న మన మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులైన దేవినేని ఉమ్మక్క అని ఆయన ఇద్దరు కలిసి వచ్చి ఒంగోలులో అవాకులు చవాకులు పేలుతున్నారు. ఒకటి, నేను మాజీ ఎమ్మెల్యే గారైన దామచల్ల జనార్దన్ గారికి ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే, మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సీఎం గారింటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తారు, ఏం చేశారు అని మాట్లాడుతున్నారు. మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సీఎం గారింటికి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి 200 కోట్లు రైతులకి డబ్బులు ఇప్పించి 24,000 ఇళ్ల పట్టాలు తగలుగుతున్నాడు. అదేవిధంగా ఇంకొకసారి సీఎం ఆఫీస్కి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే 70 కోట్లు అండర్ 133 kV అండర్లైన్ కేబుల్ వేయించారు. నువ్వేమైనా ఈ రోజన్నా మీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చావు చెప్పు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి రోడ్ల మీద రోడ్లు వేసి, అదేవిధంగా గోడలకి రంగులేసి నువ్వు చేసిన పని అది. కమిషన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది. ఒకటి, నిన్నగాక మొన్న ఒక 15 రోజుల క్రితం మీ ఇలవేలు పని చెప్పి మడనూరులో ఒక పూజ చేశారు మీరందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అదే అమ్మవారి దగ్గరికి నువ్వు వచ్చి ప్రమాణం చేయగలుగుతావా? నేను ఈ 80% వర్క్ చేశారనే ఈ బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్ది ఆ అమ్మవారి మీద ఒట్టేసి నేను కమిషన్ తీసుకోలేదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నారని నువ్వు ఒట్టేయగలుగుతావా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ, బాబా గుడికి రమ్మంటే, వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మంటే, మీ అమ్మవారి దగ్గరికి రమ్మంటే అక్కడికి వస్తారు. మేము చెప్తున్నాం, మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తారు, ఎక్కడ ఒట్టేయమంటే అక్కడ ఒట్టేస్తారు. నోరుంది కదా, మీ సొంత ఛానల్స్ ఏదో 2 ఉన్నాయి, 2 పేపర్లు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకొకటి, నిన్న ఉమ్మక్క అనే ఒక అక్క వచ్చింది. అక్క నిన్న అక్కడ విజయవాడ కృష్ణా జిల్లాలో తంతి ఇక్కడికి వచ్చి నువ్వు నీ పెత్తనమేంది అక్క ఉమ్మక్క, నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మేము అక్కడి నుంచి వస్తున్నాం, ఇంటికాడి నుంచి, ఆయన కోసం ఇంట్లో బయట ఆ రోడ్లో 1000 మంది జనం ఉన్నారు. ఒక్కసారి నువ్వు
నీ చేతనైతే ఓ డ్రోన్ షాట్స్ తీసుకొని మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంటి చుట్టూ ఎంతమంది సమస్యల కోసం ఆయన చుట్టూ తిరుగుతున్నారు. మీ నాయకుడి ఇంటి ముందు కనీసం 30 మంది ఉండరు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి అదేవిధంగా జనార్దన్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ సామాజిక వర్గం కాంట్రాక్టర్ ఒక అతని పేరు చెప్పదలుచుకోవడం లేదు. అతను భయపడి మీ దెబ్బకి హైదరాబాద్ వెళ్ళి వర్కులు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే రిమ్స్ హాస్పిటల్లో 40 కోట్ల రూపాయలు చేస్తున్నాడు. అంతకుముందు 80 లక్షల రూపాయలు వర్కులు చేస్తున్నాడు. అతని దగ్గర పవర్ డిపార్ట్మెంట్ అయితే ఎన్ని వర్కులు చేసుకుంటున్నాడు. ఆయన స్వతహాగా చెప్పాడు. తోటి సామాజిక వర్గం అనేవి నన్ను భయపెట్టాడు. ప్రకాశం ఆంధ్రప్రదేశ్లోనే వర్కులు చేయకుండా అతను అమ్మడబడి కమిషన్లు అడిగాడు. ఈరోజు మేము స్వచ్ఛందంగా 2% 1% ఎక్సెస్ మీద ఎట్లా గట్ట మేము వర్కులు చేసుకుంటున్నాం. మాకు ప్రశాంతంగా వర్కులు చేసుకుంటున్నాం మేము. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే అది, జనార్దన్ అంటే ఇది అని చెప్పి 2 రకాలుగా చెప్పి మాకు చెప్పారు. అదేవిధంగా ఆ కొడుకులను నెడుతున్నారు. ఏమన్నా ఏం చదువుకున్నారో నాకైతే తెలియదు, కానీ దయచేసి ఒక మాజీ ఎమ్మెల్యే క్యాడర్లో ఉండి మీరు కొడుకులు గిడుకులు అంటే మేము మామూలుగా ఎట్లా తిట్టాలి మీ వాళ్ళని? మేము కొడుకులైతే నీ పక్కన ఉన్నవాళ్ళు కూడా ఎవరు కొడుకులు? దయచేసి పరుష పదజాలంతో మాట్లాడద్దు జనార్దన్ గారు. మీకు గౌరవమైన స్థానంలో మీ పార్టీలో ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. కొడుకులు గిడుకులేనంటే ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. అదేవిధంగా దొంగ స్టాంపుల గురించి చెప్తున్నా. మీ పార్టీలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు అతను స్వతహాగా ఒక కంప్లైంట్దారు, వైశ్య కులంలోనున్న కంప్లైంట్దారు పువ్వాడ సుబ్బయ్య ఆయన కంప్లైంట్ పెట్టారు. వాళ్ళ షాపుని అద్దెకి తీసుకొని 22 గదుల స్థలంని అద్దెకి తీసుకొని కబ్జా చేసి 2 ఏళ్ళ నుంచి కట్టకపోతే ఎందుకు కట్టట్లేదని అడిగితే దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ మీ పార్టీ నాయకులు కాదా? దానికి ఎవరు సమాధానం చెప్పాలా? దయించి మీరు ఈ స్టాంపులు కుంభకోణం ఒకటి అన్ని పారదర్శకంగా జరుగుతున్నాయి. మీరు ఇంకొకసారి ఆ వాకులు చాలాకులు పేరి మీ పార్టీలో నాయకులు కూడా మాట్లాడితే మేము ఒకటే చెప్తున్నాం. మీరు చేసే ఇంకొకటి, మీ పార్టీలో కొత్తగా పేర్లు వినిపిస్తున్నాయి. పేర్లు మేము చెప్పడానికి పోలీసులే వచ్చి తీసుకెళ్తారు. మీ మహిళా నాయకురాళ్ళు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారంట. ఈ 2015 నుంచి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి అది చూసుకోండి. ముందు ఫస్ట్ మీరు ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు మన కింద ఉన్న నలుపుని చూసుకొని మాట్లాడని నేను గ్రహించాలని కోరుతూ జనార్దన్ గారికి చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పేరం ప్రభాకర్ నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిగి రుద్రరాజు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ వార్తను సమర్థం.